అమ్మా అది లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇలాంటి వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. నీ కూతురింత మొండిగా ఉండకూడదు సుమిత్ర. తనకి వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. ఈ కాలంలో అందరూ ఎదుటి వాళ్ళని మోసం చేసేనా సరే మనం బావుండాలి అనుకుంటారు. కానీ నీ కూతురు లక్ష్మి మాత్రం నేను నిజాయితీగానే బ్రతుకుతాను, అబద్ధాలు చెప్పి ఎదుటి వాళ్ళను మోసం చేసి బతకను అంటుంది. దానివల్ల నష్టం మనకే కదా. ఆల్రెడీ పెళ్ళై నల్లపూసల ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారికి అసలు నిజాలు తెలిసినంత మాత్రాన ఏం జరుగుతుంది? విషయం తెలియగానే ఆవేశంతో ఏదో 4-5 రోజులు గొడవ పడతారు. నిన్ను నీ కుటుంబాన్ని నీచంగా తిట్టుకుంటారు. కొన్ని రోజుల వరకు కోడల్ని మాటలతోనే వేధిస్తూ ఉంటారు. అంతకంటే ఇంకేం చేస్తారు? ఏమీ చేయరు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. అయినా తన భర్తున్నాడు, అతనే కదా ఈ అబద్ధాలని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అంతా అతనే చూసుకుంటాడు కదా. అయినా పెళ్ళంటే కొన్ని అబద్ధాలు చెప్పి జరిపించాల్సి వస్తుంది. తప్పదు కదా. లక్ష్మి ఇవన్నీ ఆలోచిస్తే బావుంటుంది. మనమేం చేస్తాం అక్క? లక్ష్మికి పేరు, ప్రతిష్ట, ఆడంబరమైన జీవితం, వీటి మీద ఎలాంటి ఆలోచన ఉండదు. అవేవీ తనకు నచ్చవు కూడా. ఎప్పుడూ ఎదుటి వాళ్లకు మనం అన్యాయం చేయకూడదు, వాళ్లను మోసం చేసి బ్రతకూడదు, నిజాయితీగా కష్టపడి బ్రతకాలని అనుకుంటుంది. ఎదుటి వాళ్ళకి మనం చేతనైనంత సాయం చేయాలని లక్ష్మికి చెప్తూ పెంచారు వాళ్ళ నాన్నగారు. తనెంత కష్టపడ్డానికైనా సిద్ధపడుతుంది, కానీ ప్రాణం పోయినా సరే నిజాయితీని తప్పి బ్రతకాలనుకోదు. ఆ విషయంలో తననెవరూ మార్చలేరు. ఏంటమ్మా నువ్వు? అక్క గురించి జయ ఆంటీకి నువ్వు చెప్తేనే గాని తెలీదా ఏంటి? అన్నీ తనకు తెలుసు కదా. ఇక్కడ లక్ష్మి అక్క లేదు కాబట్టి జయ ఆంటీ ఎక్కువగా మాట్లాడుతుంది. ఇప్పుడు లక్ష్మి అక్క ఇంట్లోకి వచ్చిందంటే జయ అంటే నాకేం తెలియదమ్మా అంటూ ఇక్కడి నుంచి పారిపోతుంది. లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలా ఎందుకు వెళ్తుంది? అబద్ధం చెప్పకు. లక్ష్మి బ్యాగ్ తీసుకుని వెళ్లటం నేను కళ్ళారా చూశాను. అవును హరి, లక్ష్మి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వేమన్నావు? అమ్మా, లక్ష్మి బ్యాగ్ తీసుకుని వెళ్ళడం నిజమే, కానీ నేనేం అనలేదు. అయ్యో అయ్యో అయ్యో, నేనెంతో కష్టపడి బంగారం లాంటి కోడల్ని తీసుకొస్తే అలా ఎలా వెళ్ళనిచ్చావురా నువ్వు? అలా అడగండి. వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయని చెప్తే ఎవరైనా నమ్మారా? ఇప్పుడు చూడండి ఏమైందో. నా డౌట్ ఎప్పుడు రాంగ్ కాదమ్మా. ఇప్పటికైనా నన్ను నమ్మండి. అవునే, నీ మాట వినకుండా నేనే పొరపాటు చేశాను. అయ్యయ్యో, బంగారం లాంటి కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? రేపొద్దున బంధువులందరికీ నా మొహం ఎలా చూపించాలరా? అందరికీ ఎంతో గర్వంగా నా కోడలని పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ నేనేమని సమాధానం చెప్పాలి? అయ్యయ్యో, నా పర్వంతా గంగలో కలిసిపోయింది. అయ్యో భద్రావతి, ఎవరో పోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు?
కోడలు పుట్టింటికే కదా వెళ్ళింది. ఇగో ఏమైందో ముందు విషయం తెలుసుకో. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి విందు కింద హడావిడి చేస్తున్నారు. వాడేదో చెప్పాలనుకుంటున్నాడు, అవకాశం ఇవ్వండి వాడికి. విషయం ఏంటో వివరంగా తెలుసుకుందాం. చెప్పు హరి, ఏమైంది? త్రిపుర చెప్పింది నిజమేనా? లక్ష్మి ఎక్కడా? నానా నానా అది లక్ష్మి లగేజ్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏంటి, పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఏమండి, పదండి, ముందు మనం వెళ్ళి కోడలు ఇంటికి తీసుకొద్దాం. పదండి. అమ్మా, తను వెళ్ళింది వాళ్ళ పుట్టింటికే కదమ్మా, మనం ఎందుకు తీసుకురావడం? అది కాదురా, వాళ్ళమ్మ చెల్లెళ్ళు ఈ రోజే కదరా మన ఇంటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ కోసం తనెందుకు వెళ్తుంది? అది లక్ష్మి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదంటమ్మా. ఇందాక అఖిల ఫోన్ చేసి చెప్పింది, అందుకే లక్ష్మి హడావుడిగా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం కుదుటపడగానే తను వచ్చేస్తుంది. కాకపోతే ఆవిడ ఆరోగ్యం సెట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కదా, అందుకనే లగేజ్ తీసుకెళ్ళమని తనకి నేనే చెప్పాను. వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళిందా? ఇదిగో ఈ త్రిపుర చెప్పింది విని నా గుండె ఆగిపోయినంత పని అయిందిరా. లక్ష్మి వెళ్ళడం కాదు, మా ప్రాణాలు పోయేంత హడావుడి చేసావు కదే నువ్వు. హరి చెప్తుంది అబద్ధమమ్మా. ఏడుస్తూ వెళ్ళిందమ్మా లక్ష్మి. తప్పైపోయిందని హరి సారీ చెప్పడం నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఇంకా చాలా ఆపమ్మా. నువ్వేదో అనుకుంటావు, అదే మీ అమ్మకి చెప్పి టెన్షన్ పెట్టిస్తావు. ఇదిగో ఇదేమో మా అందరి ప్రాణాలు తీసేస్తుంది. మీ ఇద్దరి వల్ల సఫర్ అవుతుంది మేము. నానా, కొంచెం మైండ్తో ఆలోచించండి. వాళ్ళమ్మకి బాగా లేకపోతే లక్ష్మిని ఒంటరిగా పంపిస్తాడా? నన్ను నమ్మండి నాన్న, లక్ష్మిని హరి పంపించలేదు. తనే హరి మీద కోపంతో వెళ్ళిపోయింది. అయ్యో, అలాంటిదేం లేదక్క. అమ్మా, లక్ష్మితో నేను కూడా మొదట వెళ్దామని అనుకున్నాను. కాకపోతే నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ అది ఎక్కువ ఉంది కదా. ఈ విషయం లక్ష్మికి కూడా తెలుసు. అందుకే ప్రస్తుతానికి రాలేకపోతున్నందుకు తనకి సారీ చెప్పి పంపించాను. లక్ష్మి ఏదో చంద్రమండలానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారు. ఇదే ఊళ్ళో కదా ఉంటుంది, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? హరి చెప్పిన దానికి నేను చూసిన దానికి అసలు సింక్ అవ్వట్లేదు. అసలు నిజం ఏమై ఉంటుంది? త్రిపుర, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. సింధు, పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. వెళ్ళరా. హరి, నువ్వు ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి.